రేవంత్ రెడ్డిని పొట్టుపొడి తిట్టిండు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి లీడర్లను పొట్టుపొట్టు అరుచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే జీవన్ రెడ్డి కట్టలు తెంచుకున్నాడు. కట్టలు తెంచుకొని ఒక యుద్ధం చేసేటటువంటి తరహాలో జీవన్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోలు సుమారు ఒక 5-6 వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా పిన్ టు పిన్ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. సుమారు 10,000 మంది కార్యకర్తలతో, లీడర్లతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఉద్దేశించి జీవన్ రెడ్డి ఏం మాట్లాడిన ఏం కథ అనేది కొన్ని వీడియోలు చూపిస్తా. జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీరు వినాలి, చాలా కీలకమైనటువంటి మాటలు. జీవన్ రెడ్డి ఏం చెప్పిండు ఒకసారి ఈ వీడియో వినండి. ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డమద్ద తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. అంటే ఇండైరెక్ట్ చెప్తున్నాడు, జగిత్యాల నీకు అడ్డం తిరిగింది. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు వాళ్ళని వీళ్ళని తొక్కినావు, ఇక నీ తొక్కుడు నడవదు. జగిత్యాల నీకు అడ్డం తిరిగింది, జగిత్యాల నిన్ను వదిలిపెట్టాలంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి ఫైర్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా జీవన్ రెడ్డి ముందు వస్తే పల్ల దంచనీకి రెడీ ఉన్నాడు జీవన్ రెడ్డి అన్న. ఎందుకంటే అంత సఫర్ అయిండు, అంత బాధపడ్డాడు జీవన్ రెడ్డి అన్న, చాలా ఇబ్బంది పడ్డాడు.